హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే యూరిన్లో ప్రోటీన్స్ అనేవి పోవటము దేనికి సంకేతము అనే దాని గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా కిడ్నీస్ ఏం చేస్తాయంటే ఈ వేస్ట్ మెటీరియల్ అన్నిటిని కూడా రక్తంలోంచి కలెక్ట్ చేసి యూరిన్ ద్వారా బయటికి పంపిస్తాయి. మరి ప్రోటీన్స్ లాంటి చాలా ముఖ్యమైన అవసరమైన పదార్థాలను మాత్రము ఇవి ఫిల్టర్ చేసేసి రక్తంలోకి వెనక్కి పంపిస్తాయి. మరి ఈ ప్రోటీన్స్ అనేవి కిడ్నీ ద్వారా బయటికి పోవటం అనేది కొన్ని రకాల కండిషన్స్లో మనం గమనిస్తూ ఉంటాము. జనరల్గా కొన్ని ప్రమాదకరమైనవి కాని కొన్ని కండిషన్స్లో కూడా ఈ ప్రోటీన్స్ అనేవి బయటకు పోతాయి. అవి ఏంటంటే జ్వరంలో, తర్వాత తీవ్రంగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, తర్వాత డీహైడ్రేషన్ వచ్చినప్పుడు, చల్లటి వాతావరణంలో, ఇలాంటి కండిషన్స్లో ప్రోటీన్స్ బయటికి పోతూ ఉంటాయి. అలా కాకుండా కొన్ని రకాలైన వ్యాధుల్లో ఈ ప్రోటీన్స్ అనేవి వ్యాధుల్లో ఏమవుతుందంటే కిడ్నీస్ ఈ ప్రోటీన్స్ ని ఫిల్టర్ చేయలేవన్నమాట. ఫిల్టర్ చేయలేక అవి కూడా బయటికి పంపించేస్తాయి. అలాంటి వ్యాధుల్లో ఏంటంటే ఈ యూరిన్ లో ప్రోటీన్స్ అనేవి కనబడతాయి. అవి ఏం వ్యాధుల్లో కనబడతాయి అంటే కిడ్నీకి సంబంధించిన కొన్ని వ్యాధులు, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని, తర్వాత గ్లోమెరులోనెఫ్రైటిస్ అని, పైలోనెఫ్రైటిస్ అని, ఇలా కొన్ని రకాలైన వ్యాధుల్లో, తర్వాత మల్టిపుల్ మైలోమా అని, అమైలాయిడోసిస్ అని, ఇలాగా ప్రీ ఎక్లాంప్సీ అని, ఇలాంటి వాటిలో కూడా ఇలాగ ప్రోటీన్స్ అనేవి బయటికి పోతాయి. అవే కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో యూరిన్లో ప్రోటీన్స్ బయటికి పోతాయి. హార్ట్కి సంబంధించిన వ్యాధుల్లో, హార్ట్ ఫెయిల్యూర్లో, తర్వాత డయాబెటీస్, హై బీపీ ఉన్నప్పుడు కూడా యూరిన్లో ప్రోటీన్స్ బయటికి పోతాయి. అయితే కొన్ని రకాలైన మలేరియా లాంటి వాటిలో, తర్వాత కొన్ని రకాలైన నొప్పి బిళ్ళలు ఎక్కువగా వాడినప్పుడు కూడా ప్రోటీన్స్ బయటకు పోతాయి. కిడ్నీ ఫంక్షన్ ని తెలియజేయడానికి ఈ బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్ అనేవి చేయించుకుంటూ వాటి ఫంక్షన్ ని బట్టి సంబంధించిన కారణానికి ట్రీట్మెంట్ తీసుకుంటే గనక ఈ యూరిన్ లో ప్రోటీన్స్ పోవటం అనే సమస్యని నివారించవచ్చు. మరి అదండి యూరిన్ లో ప్రోటీన్స్ పోవటం గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.